అందరికీ నమస్కారం అండి. స్కిల్టెక్ LMS.in ఈ పోర్టల్ ద్వారా స్టూడెంట్స్కి మొబైల్లోను మరియు డెస్క్టాప్ మీద ఎగ్జామినేషన్స్ నిర్వహణ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ కార్నర్లో ఉన్నటువంటి లాగిన్ బటన్ క్లిక్ చేస్తాం. కాలేజీ అడ్మిన్స్కి, ఇన్స్ట్రక్టర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా ఒకటే లాగిన్ పేజ్. ప్రస్తుతం మనం చూస్తుంది కాలేజ్ అడ్మిన్ లాగిన్ పేజ్. ఇక్కడ మీరు చూసినట్లయితే డాష్బోర్డ్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్ రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది ఫ్యాకల్టీ రిజిస్టర్ అయ్యారు, కోర్స్ వైజ్ స్టూడెంట్ డీటెయిల్స్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. సో రైట్ సైడ్ మన కార్నర్లో ఎగ్జామినేషన్ అని ఉంది. సో ఎగ్జామినేషన్ క్లిక్ చేసినట్లయితే యాడ్ ఎగ్జామ్ క్లిక్ చేస్తాం. సో యాడ్ ఎగ్జామ్లో ఇక్కడ మనం చూసినట్లయితే క్రియేట్ ఎగ్జామ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మనం ఎగ్జామ్ టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్, ట్రేడ్ చూస్ చేసుకుంటాం. ట్రేడ్లో ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ చూస్ చేసుకుంటాం. అదేవిధంగా సబ్జెక్ట్స్, ఇక్కడ మనకి మల్టీ సబ్జెక్ట్స్, మల్టిపుల్ టాపిక్స్ చూస్ చేసుకుని ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ నేను ట్రేడ్ థియరీలో మాడ్యూల్ 1 చూస్ చేసుకుంటున్నాను. కావాలంటే మాడ్యూల్ 2 కూడా చూస్ చేసుకోవచ్చు. రైట్లో నేను మాడ్యూల్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వర్క్షాప్ యాక్లెన్ సైన్స్ ఒక టాపిక్ చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్, అండ్ ఫైనల్లీ ఇంజనీరింగ్ డ్రాయింగ్. అదేవిధంగా ఎగ్జామినేషన్ టైమింగ్స్, స్టార్ట్ టైము, ఎండ్ టైము. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఎంతసేపు ఉండాలనేది నేను ఒక 15 minutes ఇచ్చుకున్నాను. సో టోటల్ 20 marks. ఒక 30 marks ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను. రిజల్ట్ మోడ్ ఆటో రిజల్ట్స్, మాన్యువల్ రిజల్ట్స్. సో ఇక మనం ఆటో రిజల్ట్ క్లిక్ చేస్తాం. స్టేట్ బ్యాంక్ అంటే మన CBT క్వశ్చన్ బ్యాంకు, మాన్యువల్ ఎంట్రీ అంటే ఇన్స్ట్రక్టర్ కూడా ఓన్గా అతన్ని క్వశ్చన్ బ్యాంక్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం షఫుల్ కోసం స్టిక్ చేస్తున్నాం, ఇది తీసేస్తున్నాం. ఇది ఎగ్జామ్ ప్రాక్టీస్ కోసం అయితే కనుక మీరు అలో మల్టిపుల్ ఐటమ్స్ చేస్తారు, లేదా మంత్లీ టెస్ట్, ఫార్మాట్ అసెస్మెంట్ కనుక ఓన్లీ మీరు షఫుల్ కోసం క్లిక్ చేసి సరిపోతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. నౌ క్లిక్ ఆన్ క్రియేట్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ క్రియేట్ అయింది. ఈ లాస్ట్లో యాక్షన్ మీద క్లిక్ చేసి ఏదైనా మార్పులు చేయాలనుకుంటే కనుక ఎడిట్ ఎగ్జాము, లేదు క్వశ్చన్ పేపర్ యాడ్ చేయాలంటే కనుక వ్యూ డీటెయిల్స్ నెక్స్ట్ స్టెప్ మనం క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనం చూడండి యాడ్ క్వశ్చన్స్ అనేది ఉంది. సో యాడ్ క్వశ్చన్స్లో ఇక్కడ చూడండి సబ్జెక్ట్స్, అందులో టాపిక్స్ మనకి పైన డిస్ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ నేను ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ని చూస్ చేస్తున్నాను. ర్యాండమైజ్ క్లిక్ చేసి సిస్టమ్ ర్యాండమ్గా మనకి సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి ఒక 5 క్వశ్చన్స్, ట్రేడ్ థియరీలో ఒక 10 క్వశ్చన్స్. సో 30 క్వశ్చన్స్ నేను చూస్ చేసుకున్నాను. ఇక్కడ యాడ్ అయింది. సో యాడ్ సెలక్షన్ మీద క్లిక్ చేశాను. సో 30 వ్యూ క్వశ్చన్స్ చూడండి, 30 క్వశ్చన్స్ నాకు యాడ్ అయి ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో క్లోజ్ చేస్తున్నాను. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బ్యాచ్కి అసైన్ చేస్తున్నాను. లాస్ట్లో బ్యాచ్ ఉంది, బ్యాచ్ క్లిక్ చేసి అసైన్ 2 స్టూడెంట్స్. సో బ్యాచ్కి ఎగ్జామ్ అసైన్ అయింది. ఇక్కడ చూడండి ఒక స్టూడెంట్ డీటెయిల్స్ నేను చూసుకుంటున్నాను. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ కూడా మనకి డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే
క్వశ్చన్ పేపర్ అనేది మనం అసైన్ చేసిన క్వశ్చన్ పేపర్ ఈ రకంగా మనకి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా మనకి ఉంది. సబ్జెక్ట్ వైజ్ మీకు, సెక్షన్ వైజ్ మీకు క్వశ్చన్స్ అనేవి ఈ రకంగా మనకి డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం ఎగ్జామినేషన్ని మనం క్రియేట్ చేసాము, స్టూడెంట్కి అసైన్ చేసాము. సో టైం 5:46 అయింది. సో ఇప్పుడు మనం స్టూడెంట్ లాగిన్కి ఎంటర్ అవుదాం. బిఫోర్ దట్ ఇక్కడ మనం అసైన్ చేసిన ఎగ్జామ్కి హాల్ టికెట్ కూడా చూడండి. హాల్ టికెట్ కూడా మనం జనరేట్ చేయొచ్చు. జనరేట్ హాల్ టికెట్ క్లిక్ చేసి ఏ స్టూడెంట్స్ అయితే మనం ఎంటర్ చేసామో ఆ స్టూడెంట్ మనం చూస్ చేసుకుంటాం. ఇక్కడ 2 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఈ ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్ క్లిక్ చేసి సో జనరేట్ అయింది. ఇక్కడ సక్సెస్ఫుల్లీ జనరేట్ హాల్ టికెట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పబ్లిష్ చేస్తే స్టూడెంట్కి వెళ్తుంది. సో నేను స్టూడెంట్కి పబ్లిష్ చేస్తున్నాను. ఇక్కడ హాల్ టికెట్స్ కూడా చూడండి. ఈ రకంగా హాల్ టికెట్ కూడా అతనికి పబ్లిష్ అవుతుంది. సో నేను వీటితో ఫోటో అటాచ్ చేయలేదు, అందుకని ఫోటో ఇంకా రాలేదు ఇక్కడ. సో ఇప్పుడు నేను స్టూడెంట్ లాగిన్ ఎంటర్ అవుతున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ఇది స్టూడెంట్ లాగిన్ ఇది. సో ఇక్కడ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఎగ్జామ్ ఇక్కడ కనబడుతుంది తనకి. సో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కన్ఫర్మ్ స్టార్ట్ ఎగ్జామ్. సో ఇక్కడ చూడండి ఎగ్జామ్ డీటెయిల్స్, టైము, క్వశ్చన్ ప్యాలెట్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఒక్కొక్క క్వశ్చన్ ఆప్షన్ పెట్టుకుని వెళ్తున్నాను. ఒక క్వశ్చన్ ఆన్సర్ స్కిప్ చేస్తున్నాను. ఫినిష్ చేసే ముందు మనకు వార్నింగ్ మెసేజ్ వస్తుంది, యూ హ్యావ్ 2 అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అని చెప్పి. సో మళ్ళీ రివ్యూకి వెళ్తాము. ఎక్కడైతే ఉన్నాయో క్వశ్చన్స్ అటెంప్ట్ చేయదు, ఆ క్వశ్చన్స్ మనం క్లిక్ చేస్తాం. నౌ వి మూవ్ టు లాస్ట్ క్వశ్చన్ అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. సో ఫినిష్ అయ్యాక ఈ రకంగా మనకి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇతనికి రివ్యూ ఆన్సర్స్ అనేది రాదు, ఈ రకంగా వస్తుంది. కాలేజీ ప్రిన్సిపల్ ఎప్పుడైతే స్టూడెంట్స్కి టైం అయిన తర్వాత ఎగ్జామ్ రిలీజ్ చేస్తారో అప్పుడే స్టూడెంట్ అతని లాగిన్లో ఈ యొక్క రెస్పాన్స్ షీట్ చూడడానికి అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం కాలేజీ లాగిన్లోకి మనం ఎంటర్ అవుతాం. ఇక్కడ మనం చూసినట్లయితే 2 స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్కి మాత్రమే మనం ఎగ్జామినేషన్ని అటెంప్ట్ చేసాం. సో డెమో 3లో ఒక స్టూడెంట్ మాత్రమే నేను ఎగ్జామ్కి అసైన్ చేశాను. టోటల్ స్టూడెంట్స్ 2 స్టూడెంట్స్లో ఒకరు ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు, ఒకరు అటెంప్ట్ చేయలేదు. సో ఎగ్జామినేషన్ రిజల్ట్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ రకంగా మనకి ఒకతను ఫెయిల్ అయ్యాడు, ఒకతను ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ చేయలేదు ఇంకాని. సో ఎగ్జామినేషన్ పూర్తిగా అయిన తర్వాత మీకు ఈ రిజల్ట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో ప్రీవియస్ ఎగ్జామ్ చూసినట్లయితే కనుక ఇక్కడ చూడండి, ఒక ఎగ్జామ్ చూసినట్లయితే ఎగ్జామ్ అటెంప్టెడ్ ఆబ్సెంట్, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 2 స్టూడెంట్స్ ఉన్నారు, ఒకరు అటెంప్ట్ చేశారు, ఇంకో అటెంప్ట్ చేయలేదు. సో వీళ్ళ రిజల్ట్ అనేది మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే
ఈ రకంగా మనకి రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్టూడెంట్ 1 అటెంప్ట్ చేశాడు, ఫెయిల్ అయ్యాడు. స్టూడెంట్ 2 అటెంప్ట్ చేయలేదు, సో రిజల్ట్ అనేది నాట్ అటెంప్టెడ్ కింద వచ్చింది. సో ఈ కాలేజ్ నేమ్తో ఈ రకంగా మన రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. సో టోటల్గా ఈ బ్యాచ్లో 2 స్టూడెంట్స్ రిజిస్టర్ అయినారు, 2 పాస్ అవ్వలేదు, ఒకరు ఫెయిల్ అయ్యారు, ఒకరు ఆబ్సెంట్ అయ్యారు. సో ఎగ్జామ్ టైమింగ్ అయిన తర్వాత రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. అదర్వైజ్ మీ రిజల్ట్ వెంటనే పిల్లలందరూ ఎగ్జామ్ రాశారు, వాళ్ళకి రిజల్ట్ మనం డిస్ప్లే చేయాలి, రిజల్ట్ చేయాలంటే కనుక మళ్ళీ యాడ్ ఎగ్జామ్లోకి వెళ్ళి ఆ ఎగ్జామినేషన్లోకి ఎడిట్లోకి వెళ్ళి ఎడిట్ ఎగ్జామ్ క్లిక్ చేసి ఓకే, షో రిజల్ట్ స్టూడెంట్స్, షో కరెక్ట్ ఆన్సర్ క్లిక్ చేసి అప్డేట్ ఎగ్జామ్ క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు మనం స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ స్టూడెంట్ లాగిన్ రిఫ్రెష్ చేయండి. ఇక రివ్యూ రిజల్ట్స్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఈ రకంగా అతనికి సిస్టమ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి దీంట్లో చూడడానికి ఉంటుంది. ఇది వ్యూ ఆప్షన్ మాత్రమే, పిల్లలకి డౌన్లోడింగ్ అనేది ఉండదు. అదే కాలేజ్ అడ్మిన్లు అయితే కనుక వాళ్ళకి రిజల్ట్ అనేది ప్రతి స్టూడెంట్ది కూడా రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో ఈ రకంగా మీరు స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఆల్.